సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూద్దాం. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజము గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న చూడండి. గైస్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం అక్షరం. రైట్ ఆన్సర్, అక్షరం సరైన సమాధానం. ఇక్కడ మనకు ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో కవి డాష్. ఈ పద్యంలో కవి డాష్ అని చెప్పేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ఆప్షన్ 1 సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ కవి సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కానీ సోదర మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. చిర మాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి అని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం చూసినట్లయితే దేవీ ప్రియ. దేవీ ప్రియ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఛందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చు. ఆప్షన్లు అయితే చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే ఆధునిక పద్యం. రైట్ ఆన్సర్, ఆధునిక పద్యం ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మగనం అన్ని గురువులే ఉంటాయి. మగనంలో అన్ని గురువులే ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇది డాష్ సత్యం. మనకి యమత రాజబానస చక్రమేషి గురులగులకు సంబంధించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి మగనంలో అన్ని గురువులే ఉంటాయి. ఇది సత్యం. మనకి తదుపరి, తుది వర్ణమునకు ముందు వర్ణం డాష్. తుది వర్ణమునకు ముందు వర్ణం డాష్. ఇక్కడ సరైన సమాధానం ఉపద. రైట్ ఆన్సర్, ఉపద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కన్యాశుల్కం నాటక రచయిత. కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, వాక్యం రసాత్మక కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే విశ్వనాథుడు. విశ్వనాథుడు ఇక్కడ మనకి సరైన సమాధానం. వాక్యం రసాత్మక కావ్యం అని నిర్వచనం ఇచ్చిన అలంకారికుడు విశ్వనాథుడు. మనకి తదుపరి ప్రశ్న, అగస్త్య భ్రాత. అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి. ఇక్కడ మనకి సరైన సమాధానం పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు, రెండవ పదం మొదటి హల్లుతో కలవటం డాష్. సరైన సమాధానం సంశ్లేషం. రైట్ ఆన్సర్, సంశ్లేషం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, శుచిముఖి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక పాత్ర. ఇది డాష్. ఒక పక్షి. రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక పక్షి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్, లైక్ చేయాలి గైస్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేనట్లయితే వెంటనే లైక్ చేసేయండి. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తఖల్లాస్. తఖల్లాస్ ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. జానపదుని జాబు. జానపదుని జాబు రైట్ ఆన్సర్. మనకి తదుపరి, కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్
ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చే శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వృషాధిప శతకం. బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చే శతకం వృషాధిప శతకం. నెక్స్ట్ వన్, భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం 15వ శతాబ్దం. భోగిని దండకం వీరభద్ర విజయం 15వ శతాబ్దం. నెక్స్ట్ వన్, కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలోని ఇతివృత్తం. ఇక్కడ ఆప్షన్లు అయితే 4 ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలభంజికలు చెప్పిన కథలు. ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఇల్లు వస్త్రం కాపురం పదాలు ఏ పదానికి నానార్థ పదాలు? కరెక్ట్ ఆన్సర్ వాసం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. వాసం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, గోడ మేడ అయ్య అమ్మ ఈ పదాలు డాష్ కళలు. కళలు సరైన సమాధానం అవుతుంది. గోడ మేడ అయ్య అమ్మ. మనకి తదుపరి, కొరకున్కై కోసం ప్రత్యయాలు గల విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. డుమువులు ప్రథమ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్ నన్ డాష్. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం 14వ శతాబ్దం. రైట్ ఆన్సర్. ధృతము అనగా డాష్. ధృతము అనగా నకారం. ధృతము అనగా నకారం. మనకి తదుపరి, నీటిలో పడిన తేలు తేలుతుందా ఈ వాక్యంలోని అలంకారం. చేకానుప్రాస అలంకారం. విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు ఒక హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే వృత్యానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారానికి సంబంధించి ఒక ఉదాహరణ కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసి తెలియచేయండి. లాటానుప్రాస అలంకారానికి సంబంధించి ఒక ఉదాహరణ కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మనకి తదుపరి, ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. గీత గీసిన పదానికి అర్థం. అన్వేషించడానికి అనే పదానికి గీత గీశారు కనుక అన్వేషించడం అంటే వెతకడానికి రైట్ ఆన్సర్ అవుతుంది. శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వాపై చిరకాలం నిలిచిన సహజ కవి ఎవరు? సరైన సమాధానం పోతన. రైట్ ఆన్సర్. పోతన ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి, అభినవ దండి అనే బిరుదు ఉన్న కవి ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే మూలఘటిక కేతన. మూలఘటిక కేతన ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఠా కామా ఢా వర్ణాలు డాష్. ఠా కామా ఢా వర్ణాలు డాష్ మూర్ధన్య స్పర్శములు. మూర్ధన్య స్పర్శములు ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది డాష్. కర్మని వాక్యం రైట్ ఆన్సర్ అవుతుంది. కర్మని వాక్యం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, తెలుగు భాషలో లింగ నిర్ణయం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది తెలుగు భాషలో లింగ నిర్ణయం. ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పాడేసేటప్పుడు తెల్లగా ఇది ఒక డాష్. పొడుపు కథ జాతీయం సామెత నుడికారం. ఇక్కడ మనకి సరైన సమాధానం పొడుపు కథ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భిక్ష. ఇక్కడ భిక్ష అనే పదానికి అండర్లైన్ చేశారు. భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు. గీత గీసిన పదానికి వికృతి. భిక్ష బిచ్చం. బిచ్చం భిక్ష. నెక్స్ట్ వన్, గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? తలుచుకుంటూ. సరైన సమాధానం సత్రార్థకం. సత్రార్థక వాక్యం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో జాతీయం కానిదాన్ని గుర్తించండి. విద్యాధికులు, నీరు కారిపోవడం,
గుండెలు బరువెక్కడం, కనువిప్పు. ఇక్కడ మనకి సరైన సమాధానం కానిది అంటున్నారు కాబట్టి విద్యాధికులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అష్టదిగ్గజాల్లో కల్పిత కథా వస్తువులతో కావ్య రచన చేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పింగళి సూరణ. పింగళి సూరణ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గుడోపల న్యాయం అనేది క్రింది వాక్యాల్లో దేనికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సర్వభూతాల పట్ల స్నేహం గలుగువాడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు వ్యుత్పత్తార్థ పదం డాష్. కరెక్ట్ ఆన్సర్ మిత్రుడు. మిత్రుడు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, దుష్యాంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయటమే ఈ పాఠం యొక్క నేపథ్యం. కరెక్ట్ ఆన్సర్ ధర్మబోధ. ధర్మబోధ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వాక్య నిర్మాణంలో ఏకవచనంలో అమహత్తులతో, బహువచనంలో మహహత్తులతో చేరే పదాలు డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు రైట్ ఆన్సర్. చతుర్వర్గ వ్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారీకుడు ఎవరు? సరైన సమాధానం భామహుడు. భామహుడు ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సాధారణ గృహిణీ రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం భిక్ష. రైట్ ఆన్సర్ భిక్ష కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు డాష్. జాతీయాలు, శబ్ద పల్లవాలు, నిష్పాన్న రూపాలు, అనేకార్థక పదాలు. కరెక్ట్ ఆన్సర్ శబ్ద పల్లవాలు రైట్ ఆన్సర్. శబ్ద పల్లవాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆజ్ఞుడు కామ నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు? కరెక్ట్ ఆన్సర్ పామరుడు. పామరుడు సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఆ ఈ ఏ అను త్రికములు డాష్ సర్వనామాలు. కరెక్ట్ ఆన్సర్ సర్వనామాలు రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ప్రతి దినము సూర్యుడు ఉదయిస్తాడు ఈ వాక్యంలో అవ్యయం. ప్రతి దినం సూర్యుడు ఉదయిస్తాడు ఈ వాక్యంలో అవ్యయం ప్రతి. మనకి తదుపరి ప్రశ్న, కొట్రాశ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాచస్పత్యము ఒక డాష్. నిఘంటు రైట్ ఆన్సర్. నిఘంటు సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే డాష్. మాండలిక విషయంలో మధ్య మండలం అంటే డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. నెక్స్ట్, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఏ మాండలికాలు? కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి, తెలుగు సాహితీ వనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అత్కూరి మొల్ల రైట్ ఆన్సర్. అత్కూరి మొల్ల ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని, సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం డాష్. కరెక్ట్ ఆన్సర్ 1988, 1988 మనకి సరైన సమాధానం. తదుపరి, కాల్డ్వెల్ కుక్, గలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ముఖ భంగిమల్లో కరచరణాల ద్వారా అభినయించేది ఏది? కరెక్ట్ ఆన్సర్ అంగికాభినయం రైట్ ఆన్సర్. అంగికాభినయం ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న,
పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలు డాష్. సహపాఠ్య కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు మనకి సరైన సమాధానం. పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటుగా పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. నెక్స్ట్ వన్, కిండర్ గార్డెన్ అనగా అర్థం. కిండర్ గార్డెన్ అనగా అర్థం శిశువుల తోట. శిశువుల తోట రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం రైట్ ఆన్సర్. లేఖనం అంటే రాయడం. మనకి తదుపరి, మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి ఎవరు? కార్లే. కార్లే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయటమే మూల్యాంకనం. బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు. ఒక సంవత్సరం కాలానికి మొత్తం. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది. పద్యం, గద్యం, వ్యాకరణం, సహపాఠ్య కార్యకలాపాలు. సహపాఠ్య కార్యకలాపాలు రైట్ ఆన్సర్. పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది. నెక్స్ట్ వన్, పద విభజనకు ప్రతి పదార్థానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఖండ పద్ధతి రైట్ ఆన్సర్. ఖండ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తో పాటుగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ అనేవి మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడతాయి. ఈ వీడియోలో మనం ఒక 60 ప్రశ్నలు అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. www.ramramesh.education.in మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్లో రాష్ట్రంలోనే ఎవ్వరు ఇవ్వని విధంగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మన వెబ్సైట్లో 600 ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫ్రీగా రాసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.